ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే 6 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. డాక్టర్ జాన్ గోరీ శీతలీకరణ పద్ధతికి పేటెంట్ పొందాడు. శీతలీకరణ పితామహుడిగా పేరుగాంచాడు. డాక్టర్ జాన్ గోరీ అమెరికన్ ఫిజిషియన్ మరియు ఆవిష్కర్త. ఆయన శీతలీకరణ పద్ధతిపై ప్రయోగాలు చేశారు. మే 6, 1851న ఆయనకు ఆధునిక శీతలీకరణ పద్ధతికి సంబంధించి పేటెంట్ మంజూరయింది. 1856 మనస్తత్వ శాస్త్రంలో విప్లవాత్మక సిద్ధాంతాలను రూపొందించిన వ్యక్తి సిగ్మండ్ ఫ్లాయిడ్ జననం. మనస్తత్వ శాస్త్రంలో ఒక మైలురాయి. అతను మానవ మనస్సు యొక్క సైకో ఎనాలిసిస్ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది అపస్మారక మనస్సు, కలల విశ్లేషణ మరియు లైంగికతపై ఆధారపడిన సిద్ధాంతాలతో ఆధునిక మనస్తత్వ శాస్త్రానికి పునాది వేసింది. 1889 ఐఫిల్ టవర్ ప్యారిస్లో ప్రజలకు ప్రదర్శనగా తెరచబడింది. ప్యారిస్లో ఐఫిల్ టవర్ అధికారికంగా ప్రజలకు ప్రదర్శనగా తెరవబడింది. ఇది ఫ్రాన్స్ విప్లవం యొక్క 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్మించిన 1889 విశ్వ ప్రదర్శన యొక్క భాగంగా జరిగింది. గుస్తావ్ ఐఫిల్ రూపొందించిన ఈ 324 మీటర్ల ఇనుము నిర్మాణం ఆనాటి ఇంజనీరింగ్ పరాకాష్ఠగా పరిగణించబడింది మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణంగా నిలిచింది. ప్రారంభంలో కొందరు పార్సియన్ల నుంచి కొందరు ఫ్రాన్సియన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇది త్వరలోనే ఫ్రాన్స్ యొక్క సాంస్కృతిక చిహ్నంగా మరియు ప్రపంచ పర్యాటక ఆకర్షణగా మారింది. ఐఫిల్ టవర్ నిర్మాణం కళలు, విజ్ఞాన శాస్త్రం మరియు ఆర్కిటెక్చర్లో ఒక మహత్తరమైన సమ్మేళనంగా గుర్తించబడింది. ఇది ఆధునిక నగర చిహ్నాలకు ఒక నమూనాగా నిలిచింది. 1954 రోజర్ బానిస్టర్ ఒక మైలు పరుగు 4 నిమిషాల్లో పూర్తి చేసిన ఘట్టం. రోజర్ బానిస్టర్ ఆక్స్ఫర్డ్లో 3 నిమిషాల 59.4 సెకన్లలో ఒక మైలు పరుగును పూర్తి చేసి 4 నిమిషాల అడ్డంకిని ఛేదించాడు. ఈ చారిత్రక సాధనా క్రీడ ప్రపంచంలో మానవ సామర్థ్యానికి కొత్త వరవడిని సృష్టించింది. 1994 బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఛానల్ టన్నెల్ ప్రారంభమై భూమి అడుగున 2 దేశాలను కలిపిన ఇంజనీరింగ్ అద్భుతం చరిత్రలో నిలిచింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య నిర్మించిన ఛానల్ టన్నెల్ను ఆ దేశాల ప్రధానమంత్రులు జాన్ మేజర్, ఫ్రాన్స్వా మిట్టర్రాండ్లు కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఇది సముద్రపు అడుగున నిర్మించిన అత్యంత దీర్ఘమైన రైలు మార్గాల్లో ఒకటి. యూరో టన్నెల్ అని కూడా పిలువబడే ఈ మార్గం ఆంగ్ల ఛానల్ అడుగున 50 కిలోమీటర్లకు పైగా విస్తరించి యూరప్, బ్రిటన్ మధ్య వేగవంతమైన రవాణాకు మార్గం సిద్ధం చేసింది. ఇది అంతర్జాతీయ మానవ ఇంజనీరింగ్ విజయంగా గుర్తింపు పొందింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.